అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ ఎక్కడ చెత్త అక్కడనే చూస్తున్నారా అనోళ్ళ ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటే ఎవరన్నా కింద కామెంట్లలో పెట్టురు నిజంగా ఎక్కడ చెత్త అక్కడనే ఇది నేను చెప్పుడు కాదు యావత్తు తెలంగాణ దునియా చెప్తది హైదరాబాద్ నగర వాసులు చెప్తారు ఏంది ఏం కథ చెత్త ఎక్కడికక్కడ ఎట్లా పేరుకపోతాంది మీ ఇంటికి చెత్త బండి అత్తున్నదోళ్ళ రోజు మా ఇంటికి అత్తలేదు వాళ్ళ నిజంగా వత్తలేదు మా ఇంటికి అయితే దినం తప్పించి దినం అన్నా అంతకుముందు తీసుకుపోయి మేమే కింద వారేసేది కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడే ఒక ముచ్చట తెర మీదకి వచ్చింది ఎక్కడి చెత్త అక్కడనే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నది కనీసం యాడికి పోయినా ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే కూడా చూసినాం మనం ఆ హైవే పేరు గుర్తులేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేసిండ్రు దాని మీద ఒకప్పుడు ఈ హైవే ఎట్లుండేది దీని పరిస్థితి ఎట్లుండేది ఏమైంది 8 నెలల్లా ఈ మహానగరానికి ఏమైంది ఈ మహానగరానికి ఏమైందని కొన్ని పదాలు వేరే వాటికి కూడా వాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు చెత్త గురించి నేను మాట్లాడుతున్నా ఈ మహానగరానికి ఏమైందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిండ్రు ఫోటో తీసి మరి ట్వీట్ చేసిండ్రు ఒకప్పుడు ఇంత స్వచ్ఛదనంగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం పారిశుధ్యంలో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏమైంది 8 నెలల పొద్దున్నే ఏమైంది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు అప్పుడు ఏమన్నారు లేదు లేదు చెత్త ఎక్కడ లేదు కావాల్సుకొని బురద చల్లుతుర్రు కావాల్సుకొని బురద రాజకీయాలు చేస్తారని చెప్పేసి మాట్లాడిర్రు ఇవాళ ఏమైంది పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకపోతా ఉన్నాయి గల్లీలలో బండ్లు తిరుగుతలేవు తీసుకుపోయేటోళ్ళు వత్తలేరు ఆ అంశం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన తెల్లారి లేకపోతే ఆ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చిన తెల్లారి ఏమైందంటే మేమే మీదకి వస్తాం అక్క ఇక మీరు కిందికి దేకుండ్రి ఇది నా విషయంలో జరిగింది చెప్తాను నిజం చెప్తానా మేమే మీదకి వస్తాం అక్క మీరు కిందికి దేకుండ్రి మీరు కాలి ముళ్ళేలు కట్టి పెట్టుర్రి మేమే తీసుకుపోతాం అని చెప్పేసి చెప్పిండ్రు ఇప్పుడు ఏమైంది పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆమ్రపాలి కూడా ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ట్వీట్ చేసి మా ఇంటికి కూడా చెత్త తీసుకుపోయేటోళ్ళు వస్తలేరు రోజు బండ్లు వస్తలేవు మేము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆమెనే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసినాం ఇవాళ ఆమ్రపాలి మొత్తం మీద చెత్త తీసుకుపోవడానికి వస్తలేరు ఎక్కడ చెత్త అక్కడనే పేరుకపోయింది జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది దీనిలో చెత్తను పారిశుద్ధ్య కార్యక్రమాలల్లో జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ఆమెనే విమర్శలు చేస్తూ ఉన్నది మొత్తం మీద చూడొచ్చు ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది నిజంగా చెప్పాలంటే ఇక ఆ చెత్త తీసుకుపోయేటోళ్ళు వస్తలేరు ఇదివరకు ఎన్ని బండ్లు తిరిగేటి ఏం కథ ఈ వానాకాలం షురువు కాకంటే ముందుగాలనే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నది పోయిన ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచాలని చెప్పేసి హరితహారం కార్యక్రమం కూడా ముంగటేసుకున్నది హరితహారం పథకాన్ని అటికెక్కిచ్చిండ్రు వీళ్ళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ముంగటేసుకోలేరు ఈ 7 నెలల నుంచి అసలు జిహెచ్ఎంసీ ఇలా పనిచేసే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కానీ అటు పల్లెలలో తీసుకున్నా ఇటు పట్టణంలో తీసుకున్నా వాళ్ళు ఎవరికి జీతాలు వస్తలేవట మొన్న సెక్రటేరియట్ దగ్గరకు పోతే ఆ ముసలవ్వ కూడా ఆవేదన వ్యక్తం చేసింది అసలు మాకు జీతాలు అత్తలేవు బిడ్డ మేము వీడికి 10 తాపలు వచ్చినాం 7 నెలల పొద్దాయే జీతాలు ఎత్తలేవు వీడికి 10 తాపలు వచ్చిన వీడికి మా ఆవేదన పట్టించుకున్నోళ్ళు లేరు మా బాధ పట్టించుకున్నోళ్ళు లేరు మమ్మల్ని కనీసం రమ్మని అడిగినోళ్ళు లేరు లోపలికి పోతే లోపలికి పోనిత్తలేరు మేము ఎన్ని లెటర్లు రాసి ఇచ్చినా కూడా ఎన్ని పాసులు తీసుకొని లోపలికి పోయి మొర పెట్టుకున్నా కూడా మా బాధ పట్టించుకున్నోడే లేడు ఆత్మహత్యలకు పాల్పడతాండ్రు ఇల్లు గడవక మా అన్ని మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలే ఉంటాయి పేద మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి మేము పని చేసుకొని బతికెట్టోళ్ళము కనీసము రెగ్యులర్ చేయమంటే కూడా చేస్తలేరు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి 8 నెలల బట్టి జీతాలే అత్తలేవు ఇక మరి జీతాలు ఇప్పుడు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఎవరు కట్టపడ్డా పొట్ట తిప్పల కోసమే మరి పైసలు రాకపోతే వాళ్ళ పొట్ట గడవపోతే వాళ్ళ ఇల్లు గడవపోతే వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉంటారా అయినా పెద్దవి ఏం చెప్పిందంటే జీతాలు రాకపోయినా పని చేస్తున్నాం ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండత్తాయి అని చెప్పేసి ఆశతో ఎదురు చూసుకుంటా పని చేస్తున్నాం అయినా జీతాలు ఇత్తలేదు మా పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు అని చెప్పేసి ఆమె ఆవేదన వెళ్ళగక్కింది సరే వాళ్ళ జీతాల పరిస్థితి అట్లుంటే ఇక చెత్త ముచ్చట వాళ్ళు చక్కగా పని చేయనప్పుడు ఏడు చెత్త అక్కడనే ఉంటుంది ఎట్లా తీస్తారు వాళ్ళ సరే కొద్దో గొప్ప కార్మికులు సరే ఇలా కాకపోతే రేపు వస్తాయి అని చెప్పేసి ఆలోచన చేసుకొని పెద్ద మనిషి చేసుకొని మేము పనికి పోకపోతే ఎక్కడి చెత్త అక్కడనే ఉంటుంది మొత్తము అపరిశుభ్రంగా మారిపోతుంది అని చెప్పేసి వాళ్ళు పనికి పోతారు కావచ్చు ఇంకా సగం మంది ఓరు కదా ఏంది వాళ్ళ పరిస్థితి
ఎక్కడ చెత్త అక్కడ. ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరే ఆమ్రపాలి డైరెక్ట్గా చెత్త తీసుకపోతలేరు అంటే ఇప్పుడు చెత్త ఎక్కడి చెత్త అక్కడనే ఉంది అని చెప్పడానికి నిదర్శనాలు సాక్ష్యాలు ఇంతకంటే గొప్పగా ఏముంటాయి చెప్పుర్రోళ్ళ. ఎక్కడి చెత్త అక్కడనే పెరిగిపోతుంది, మొత్తం పేరిపోతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పటికీ విషజ్వరాలు ప్రబలే కాలం ఇది. ఇప్పటికీ చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇట్లాంటి విషజ్వరాలు అన్నీ వచ్చినాయి, వైరల్ ఫీవర్స్ అన్నీ వచ్చినాయి. మొన్నటికి మొన్న చూసిన వల్ల 2 నిండు గర్భిణీలు విష జ్వరాలతోని జీవిడిచిండ్రు, లోపల బిడ్డతో సహా జీవిడిచిండ్రు. ఎంత బాధనొల్ల, ఎంత దారుణము. డెంగ్యూ కేసులు పెరిగిపోయినాయి, వందలకు వందలు. మొన్న వారం కింద చూస్తే 1000కి పైగా కేసులైన ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే. విషజ్వరాలు వచ్చి ప్రాణాలు సైతం కోల్పోతా ఉన్నారు. ఈ చెత్తా చెదారం అంతకుముందు మనం చూసినాం. పారిశుద్ధ్యం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక వీడియో విడుదల చేసిండ్రు బయటకి. మీరు ఎట్లా శుచి శుభ్రంగా ఉండాలి, మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నా మీరు ఎట్లా శుభ్రం చేసుకోవాలంటే నీళ్లు నిల్వ ఉన్న జాగలల్లా, ఆ తొట్టిలల్లా, పూల కొండిలల్లా ఈ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము కూడా మా చర్యలు తీసుకుంటున్నాం, మేము మా తరపున కూడా సాయశక్తుల కృషి చేస్తున్నామని కూడా చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఆ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం కనబడతలేదు. మెయిన్ స్వచ్ఛ ఆటోల మీద చర్యలే లేవల్లా. అప్పుడు ఎన్ని ఆటోలు తిరిగేది ఏం కథ మీకు నేను లెక్కల రూపంలో చూపెడతా. దాదాపు స్వచ్ఛ ఆటోలు హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేల ముచ్చట గట్టు ఉంచుండ్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, సినీ సెలబ్రిటీలు, అట్లా పోతే కలెక్టర్లు, ఇంకా పోతే కమిషనరేట్లు, వీళ్ళందరూ ఉండే హైదరాబాద్ పరిధిలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఇంకా పల్లెల పరిస్థితి, మారుమూల ప్రాంతాల పరిస్థితి దేవుడెరుగు. ఇంకా పల్లెల పరిస్థితి, మారుమూల ప్రాంతాల పరిస్థితి ఎట్లున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కనబడతా ఉన్నది. పల్లె ప్రగతి కార్యక్రమం మొదలు పెడితే అసలు ఒక గడ్డి మొత్తము పిచ్చి మొక్కలన్నీ పెరిగిన జాగలు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత పోయి చూస్తే అసలు క్లీన్గా కనబడేది. ఈ ఇంటికి ఆ ఇంటికి గ్యాప్ లేకుండా గడ్డి పెరిగిపోయేది. ఆ ఇంట్లో ఎవరున్నారో ఆ ఇల్లు ఎట్లుండేది కనబడేది కాదు. అంటే ప్రాక్టికల్గా చూసినాం కాబట్టి చెప్తాను ఈ ముచ్చట. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం ఏమి లేదు. పిచ్చి మొక్కలు, చెత్త చెదారము ఎక్కడికక్కడ పేర్కొని పోయింది. మీరు కావాలంటే పోయి చూడండి, మీకు అర్థమవుతుంది. పోయి చూసిన కాడల్లా ఇక్కడ ఈ తాప పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ఏమన్నా చేపట్టిండ్రా, నేను చెప్పేది అబద్ధమైతే ఏమన్నా చేపట్టిండ్రా అని మీరు అడుగుండ్రి. అప్పుడు వాళ్ళే సమాధానం చెప్తారు. ఇంతకుముందు ఎట్లుండే స్వచ్ఛ ఆటోల మీద చర్యలేవి. కనీసము ఇప్పుడు దాదాపు 5200 పైచిలకు స్వచ్ఛ ఆటోలు తిరగాలి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో 5200 పైచిలకు ఆటోలు తిరగాలి, స్వచ్ఛ ఆటోలు. కానీ 1000 ఆటోలు కూడా తిరుగుతలేవని అప్పటి కమిషనర్ రోనాల్డ్ గుర్తించిండ్రు. ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? 5000 పైచిలకు ఆటోలు ఉంటే, స్వచ్ఛ ఆటోలు ఉంటే కనీసం 1000 ఆటోలు కూడా తిరుగుతలేవు. ఇక్కడ ఒకసారి లెక్కలు చూసుకున్నట్లయితే దాదాపు ఈ స్వచ్ఛ ఆటోల కింద గతంలో ఎట్లుండే అంటే 5250 స్వచ్ఛ ఆటోలు తిరుగుతూ ఉండే. 5250 స్వచ్ఛ ఆటోలు తిరుగుతూ ఉండే. ఇవి స్వచ్ఛ ఆటోలు. అప్పుడు ఈ స్వచ్ఛ ఆటోల మీద ఈసారి చర్యలు లేవు, వాళ్ళకు జీతాలు లేవు. మరి వాళ్ళు ఎటు పోతారు, ఏం కథ, ఏం అర్థమైతలేదు. మొత్తం మీద ఈ ఆటోలు పెట్టి ఒక్క ఆటోకు దాదాపు 500 నుంచి 600 ఇండ్లు అప్పచెప్పేది. ఈ 500 నుంచి 600 ఇండ్లలో వాళ్ళు చెత్త స్వీకరించాలి పోయి అక్కడ. ఈ 500 నుంచి 5250 ఆటోలు రోజు తిరుక్కుంటా ఒక్క ఆటో 500 నుంచి 600 ఇండ్లలో చెత్త వసూలు చేసుకుంటా దాదాపు 4000, ఈ 5250 ఆటోలు 4886 కాలనీలలో తిరిగేటి. 4886 కాలనీలలో తిరుక్కుంటా ఎన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్త అంటే దాదాపు ఒక రోజుకు 7000 మెట్రిక్ టన్నుల చెత్తను స్వీకరించేది అన్నట్టు. 7000 మెట్రిక్ టన్నుల చెత్త స్వీకరించేది. మొత్తం మీద కొన్ని రోజుల సంధి స్వచ్ఛ ఆటోల పనితీరు దాదాపు ఒక 1000 కూడా తిరుగుతలేవు. ఇక్కడ ఒక 1000 కూడా తిరుగుతలేవు. ఇక్కడ 5000 ఎక్కడ, ఇక్కడ 1000 ఎక్కడ? ఈ స్వచ్ఛ ఆటోలు ఒక 1000 కూడా తిరుగుతలేవు. 7000 మెట్రిక్ టన్నుల, ఇప్పుడు 5000 ఆటోలు తిరిగితే 7000 మెట్రిక్ టన్నుల చెత్త స్వీకరించేటోళ్ళు. మరి ఇప్పుడు 1000 ఆటోలు తిరిగితే కనీసం 1000 మెట్రిక్ టన్నుల చెత్తనన్నా స్వీకరించగలుగుతారా? వాళ్ళు తీసుకోపోగలుగుతారా? ఈ 1000 ఆటోలు ఎక్కడని తిరుగుతాయి? మరి స్వచ్ఛ ఆటోల మీద చర్యలేవి. దాదాపు 1000 ఆటోలే తిరుగుతున్నాయని గత కమిషనర్ రోనాల్డ్ రోజు గుర్తించారు. అయినప్పటికీ కూడా ఈ మహానగరం మీద శ్రద్ధ లేదు, సోయి లేదు. ఎక్కడ చెత్త అక్కడ రోగాలు ప్రబలుతున్నాయి. ఘోరమైన పరిస్థితులు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు ఒక్కలనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కథ. మరి దీని మీదనన్నా ఏమైనా స్పందించి ఆ స్వచ్ఛ ఆటోల మీద మొన్న అసలు జిహెచ్ఎంసీ కార్మికులకు ఇంతవరకే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇస్తలేవు అని అంగనే ప్రతిపాదన లేవనెత్తంగానే 11వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఎంబటే. మరి 11వ తారీఖు రిలీజ్ చేస్తారా లేదా తెలియదు. ఇంకొక సిద్దిపేట ఏరియాల మొన్న నాకు రీసెంట్గా వచ్చింది, ఆ వీడియోలు కూడా పంపిండ్రు. సిద్దిపేట ఏరియాల వాళ్ళు ఏదైతే ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ అన్నా లేకపోతే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వద్దామని పారిశుద్ధ్య కార్మికులు మాకు 7 నెలల నుంచి జీతాలు లేవు అని చెప్పేసి వాళ్ళ ఆటోలు మాట్లాడుకొని వాళ్ళ బాధ వాళ్ళు పడి టాటా సుమాలు మాట్లాడుకొని తుఫాన్లు మాట్లాడుకొని ఎట్లనో గట్ల ఇక్కడికి చేరుకుందామని వాళ్ళు వస్తే ఒక 250 మంది జమై ఆ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ 250 మంది జమై ఇక్కడికి వస్తే ఇందిరా పార్క్ దగ్గరికి వద్దామని అనుకుంటే ఇక్కడ ములుగు దగ్గరనే ఆపేసి వాళ్ళని బంధించి పోలీస్ స్టేషన్లు 6 అంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా ఎన్ని పోలీస్ స్టేషన్ పరిధులు ఉంటాయో అన్ని పోలీస్ స్టేషన్లలో ఆపుకుంటా దింపించుకుంటా ఎక్కించుకుంటా మీరు పత్రాలు మాకు ఇన్రి ఇక్కడ ధర్నదే తాగమైతుంది కదా. అందుకని ఇగో పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఈ చిత్తశుద్ధి గల కాంగ్రెస్ ప్రభుత్వము తీరు గట్లున్నది. మొత్తం మీద ఇప్పటికైనా స్పందించి ఈ స్వచ్ఛ ఆటోలు 5250 స్వచ్ఛ ఆటోల మీద చర్యలు తీసుకొని అవి ప్రతి గల్లీలో తిరిగేటట్టు సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేసేటట్టు, ఇంకా కొన్ని జిహెచ్ఎంసీలలో ఇంకా కొన్ని ఊళ్ళల్లో ఆ కార్మికులు ఇవాళ సఫాయి బంద్, మేము ఇవాళ సఫాయి పని చెయ్యం ఎందుకంటే మాకు జీతాలు ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసుకుంటూ కూర్చున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం నిన్న ఇయ్యాల. రైట్, ఇది పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి జర రోగాల బారి నిండా ఇప్పుడు ఏ రోజులు ఎట్లనే తెలుస్తలేవు, ఏ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదు. కరోనా చూడలే మనము. ఎందుకు ఇంత పారిశుద్ధ్యం లేక ఆగం కావాలి? ఆ పారిశుద్ధ్య పనులు ఏవైతే ఉన్నాయో అవి చెక్క సగ్గరిద్దుర్రి, ఆ జీతాలు ఏవైతే ఇస్తలేరో అందరికీ జీతాలు ఇరి జర మంచి పేరు పుణ్యం కట్టుకోర్రి, మంచిగా ఉంటుంది. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక మరి ఏర్పడతాయి. చాలా వ్యతిరేకత ఇప్పటికే, ఎంత వ్యతిరేకతనంటే అంత వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను ఏమన్నా ఈ 5 ఏళ్ళు ఆ వ్యతిరేకతను నిలదొక్కుంటా జర్ర ముంగడికి పోవాలంటే గిసొంటి బయటకు వచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకుంటా పనులు చేసుకుంటా ముంగడికి పోవాలి. రైట్, మరి చూద్దాం ఏం చేస్తుందో.